వెల్కమ్ టు మై బొమ్మరీలు సునీతాస్ కిచెన్. పప్పు ఉందండి, కొంచెం పప్పు పోసి చపాతీలు కలుస్తున్నాను. పప్పులో ఉసిరికాయ చట్నీ వేసినానండి, కొంచెం ఉసిరికాయ చట్నీ వేసి కలుపుతున్నాను. పప్పులో ఉసిరికాయ చట్నీ వేసి కలిపితే బాగుంటుందండి. ఉసిరికాయ చట్నీ చాలా బాగుంటుందండి పప్పుకి. చపాతీగా కొంచెం పెద్దగా రుద్దుకోవాలి. పప్పు పెట్టాలండి, మధ్యలో పప్పు పెట్టేసి మొత్తం చూపిస్తాను. పూయాలండి, చపాతీకి అంతా పూసేసి చపాతీకి వేయాలండి. పూసినాక ఇదంతా రోల్ చేయాలి. రోల్ చేసి ఏం చేయాలంటే ఈ సైడ్లకు పప్పు ఉంటుంది, సైడ్లకు ఓపెన్ ఉంటుంది కదండి, ఇది ప్రెస్ చేయాలి. ఇదంతా ప్రెస్ చేసేసేయాలి. సైడ్లకు పప్పు వచ్చేస్తుంది మళ్ళీ రుద్దినప్పుడు. చూడండి, ఇట్లా చేసుకోవాలి. ఇట్లా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒత్తిడి పెట్టి ఇట్లా స్లోగా రుద్దానండి. గట్టిగా రుద్దితే చాలా డెలికేట్ అవుతుందండి. పప్పు కూర్చుంటాం కదా, లోపల చపాతీ అనేది ఎత్తకుండా అక్కడే పీట మీదనే తిప్పుకుంటా, ఇట్లా తిప్పుకుంటా ఎత్తితే ఇరిగిపోతుంది. చాలా డెలికేట్ అండి, బాగుంటుంది పప్పు. నెయ్యి వేసి, ఇష్టం ఉంటే నెయ్యి వేసి కూడా కాల్చుకోవచ్చు అండి, ఇంకా బాగుంటుంది. నేను ఆయిలే వేస్తాను. స్టవ్ సన్నగా పెట్టుకోండి. ఆయిల్ వదిలేండి, కొంచెం ఆయిల్ వదిలేస్తే కొంచెం ఆయిల్ ఎక్కువ పోయండి, బాగుంటుంది. పరోటా లాగా ఉంటుందండి, పరోటా లాగా బాగుంటుంది. పప్పు పరోటా అండి, ఆలు పరోటా లాగా పప్పు పరోటా ఏమో ఉంటుంది. చూడండి ఎంత బాగా ఇట్లా రౌండ్ రౌండ్ గా పరోటా లాగా ఎంత బాగా వచ్చిందో. పప్పు పరోటా అండి ఇది. పప్పు పరోటా, ఆలు పరోటా లాగానే పప్పు పరోటా. చాలా బాగుంటాయండి, ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటది. ఎంత బాగుంది చూడండి. ఇట్లా మనం మట్టేసిన కాడ ఎంత బాగా కాలిందో, ఇట్లా రౌండ్ రౌండ్గా కదా. ఇప్పుడు మంట స్లోగా చేసుకోండి, లో ఫ్లేమ్ పెట్టండి. ఇప్పుడు లోపల నుంచి మంచిగా కాలుతుంది పప్పు కూడా బాగా కాలుతుందండి. ఉడికినట్టు అవుతుంది పప్పు కూడా, చాలా టేస్ట్ వస్తుంది. ఇలా కాలాలండి, బాగా కాలాలి. కాలే కొద్ది కలర్ కూడా మంచిగా వస్తుంది. కాలేనండి, పక్కకు పెట్టేస్తా. ఫోటో బాగా పెద్దగా రుద్దు కావాలండి, పెద్దగా రుద్దుకుంటేనే పప్పు బాగా స్ప్రెడ్ చేయొచ్చు. చిన్నగా రేక్ అనేది ముళ్ళ అనేది పెద్దగా తీసుకోండి, అంత స్ప్రెడ్ అవుతుందండి పప్పు పూస్తే. మామిడికాయ చట్నీ అయినా ఏ చట్నీ అయినా మిక్స్ చేయాలండి పప్పులో. మామిడికాయ చట్నీ అయినా సరే,
ఉసిరికాయ చట్నీ అయినా సరే, చింతకాయ చట్నీ అయినా సరే, ఏ చట్నీ ఉన్నా దీంట్లో పప్పులో మిక్స్ చేస్తేనే బాగుంటుంది. ఉత్త పప్పు పూస్తే బాగుంటుందండి. ఏదో ఒక చట్నీ మిక్స్ చేయాలి పప్పులో. ఆయిల్ వదలాలి. ఇదంతా స్ప్రెడ్ చేస్తానండి. అంతా ఇట్లా స్ప్రెడ్ చేయాలండి. ఎక్స్ట్రా పప్పు ఏమన్నా వస్తే ఇట్లా తీసేసాయి. క్లియర్గా పోయాలండి, మొత్తం పోయాలి. చపాతీ తింటే మొత్తం ఉండాలి, తెరపలు పోయవద్దు. ఇప్పుడు చూడండి ఇట్లా టైట్ చేయాలి. రోల్ చేసుకొని టైట్ అనండి. ఈ పక్క ప్రెస్ చేయండి. ఎందుకంటే మనం రుద్దిన గోధుమ రేక అనేది మూసేసేయాలండి, లేకుంటే పప్పు అనేది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి పైన పప్పు ఉంటుంది కదా, స్లోగా రుద్దాలండి. చాలా డెలికేట్ అవుతుంది, పప్పు ఉంటుంది కదా లోపల. స్లోగా చేతి మీద ఎత్తకుండా వేసుకోవాలండి. ఎత్తినామంటే పోతే కష్టం. కొంచెము పిండి లూజ్ అయిందండి, ఎందుకు మీరు గట్టిగా పెట్టుకోండి. కొంచెం పిండి నేను తడిపినప్పుడు కొద్దిగా వాటర్ ఎక్కువ పడ్డాయి. పిల్లలు అయితే చేసుకోలేరండి, కొంచెం గట్టిగానే పెట్టుకోండి. పెద్దవాళ్ళము చేయగలుగుతామండి, పిల్లలకు చేసుకోలేరు అనమాట. కొంచెం గట్టిగా తడుచుకుంటే పిండి చేసుకోగలుగుతారు. మనకు అలవాటు ఉంటాయండి, అందుకు ఎలా చేయాలో కూడా తెలిసిపోతుంది. కొంచెం పిండి అనేది మీరు గట్టిగా పెట్టుకోండి. చూడండి ఇప్పుడు వేసేస్తాం. స్మెల్ బలొద్దండి. పప్పు ఉసిరికాయ చట్నీ స్మెల్ బలొస్తుందండి. పప్పు ఉసిరికాయ చట్నీది స్మెల్ బాగొస్తుంది మంచిగా. ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు లోగా పెట్టుకోండి. లోగా పెట్టుకుంటే లోపల నుంచి మంచిగా కాలుతుందండి. ఇష్టం ఉంటే పెరుగు కప్పులో వేసుకొని నంచుకుంటే బాగుంటుందండి. పెరుగు వేసుకుంటారా మీరు? చూస్తా, ఉత్త తిన్నా బాగానే ఉంటుంది, పెరుగు కూడా బాగుంటుంది. రెండు విధాలు తినొచ్చు. అదే ఉంది, వేసుకుంటావా? చూస్తా. అయిపోయిందండి పప్పు పరోటా. బాగా వచ్చినాయండి, ఎంత బాగున్నాయి కదా. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి, బాగుంటుంది. అయిపోయిందండి చివరిది ఇది. చూడండి ఎంత బాగా వచ్చింది కదా పరోటా. ఇట్లా చుట్టూ ఎంత బాగా వచ్చింది చూడండి పరోటా. చాలా బాగుంటుందండి. ఏదో ఒక చట్నీ పప్పులో మిక్స్ చేస్తేనే బాగుంటుందండి. ఉత్త పప్పు అంటే ఏదో ఒక చట్నీ మిక్స్ చేయాలి పరోటాకి, పప్పు పరోటాకి. చూడండి ఇలా చేసి పెట్టండి, పిల్లలు 1కి 2 తింటారండి, ఎంత బాగుంటాయో. పైనుంచి లోపల నుంచి బాగా కాలి పైన లేయర్ అనేది
రోస్ట్గా వస్తుంది, బాగుంటుంది. అయిపోయిందండి, స్టవ్ బంద్ చేస్తాను. మా వారు తింటున్నారండి, చాలా బాగున్నాయంట. ఇంకొకటి కావాలంట, ఇది ఇచ్చేసేస్తాను. చూడండి ఎంత బాగున్నాయి కదా. గట్టి పెరుగు గిన్నెలు వేసుకొని దీనికి నంచుకొని తినండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఉంటానండి. ఇలా చేసుకొని మీరు కూడా ట్రై చేయండి, బాగుంటాయండి. బాయ్. తిని చూస్తానండి. ఇట్లా చూడండి, లేయర్ లేయర్లు ఇట్లా వచ్చేస్తుందో చూడండి. సూపర్ ఉందండి. పప్పు ఉసిరికాయ చట్నీ సూపర్ కాంబినేషన్ ఉందండి. ఓబా ఎంత బాగున్నాయండి. పుల్లగా ఎంత బాగుందో, ఉసిరికాయతో పుల్లగా కారకారంగా చాలా బాగుందండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతున్నాయి. చాలా బాగున్నాయండి. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ అండి.